హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జీ5 యాప్లో వచ్చిన తలిమై సేలగం వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే జీ5 యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక మంచి డీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ కమ్ వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే ఒక స్టేట్ సీఎం వచ్చేసి కిషోర్ అనమాట. సో కిషోర్ మీద కేసు అయితే ఉంటుంది. ఆ కేసుకి జడ్జిమెంట్ అనేది త్వరలో రాబోతుంది. వన్స్ ఆ కేసుకి కనుక జడ్జిమెంట్ వస్తే కనుక సో కిషోర్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో కిషోర్ వచ్చేసి సీఎం అన్నమాట. వన్స్ సీఎం జైలుకి వెళ్తే కనుక నెక్స్ట్ సీఎం ఎవరు అని చెప్పి ఆ పోస్ట్కి చాలా మంది అయితే పోటీ పడుతుంటారు అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ స్టేట్ సీఎం ఉన్నాడు కదా కిషోర్, తన కూతురు అండ్ తన కోడలు అండ్ ఇంకోటి ఏంటంటే దాని చుట్టూ ఉండే వాళ్ళు చాలా మంది ఆ సీఎం పదవి కోసం అయితే పోటీ పడుతుంటారు. సో వాళ్ళు ట్రయల్స్ అనేది వేస్తుంటారు. అండ్ ఇక్కడ శ్రేయారెడ్డి క్యారెక్టర్ ఉంటుంది. ఆ శ్రేయారెడ్డి క్యారెక్టర్కి అండ్ కిషోర్ క్యారెక్టర్ కంటే ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అది ఫ్రెండ్షిప్ కంటే కొంచెం ఎక్కువ. అండ్ ఇదొక స్టోరీ. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే దుర్గా అని చెప్పి ఒక నక్సలెట్ ఉంటుంది. సో తనని పట్టుకోవడానికి పోలీసులు అయితే ట్రై చేస్తుంటారు. అసలు దుర్గా ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఈ సీఎం స్టోరీకి అనేది అండ్ ఈ దుర్గా స్టోరీకి కనెక్షన్ ఏంటి అనేది మిగతా వెబ్ సిరీస్ స్టోరీ. అండ్ ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. సో వన్స్ ఇందులో చూపించిన ఈవెంట్స్ అయితే బాగుంటాయి అనమాట. వన్స్ ఒక పదవి కోసం వాళ్ళు ఎలాంటి ఒక ప్లాన్స్ అయితే వేస్తుంటారు, ఎలాంటి ఒక స్ట్రాటజీస్ అయితే వాళ్ళు వేస్తుంటారు. అది ప్రతి ఒక్కరికి పదవి దాహం అనేది ఉంటుంది. సో ఆ పదవి కోసం వాళ్ళు అలాంటి ఒక అటెంప్ట్స్ చేస్తారు అండ్ ఈవెంట్స్ చేస్తారు అని చెప్పి అదంతా చూపించిన విధానం అయితే బాగుంటుంది. అది కూడా స్పెషల్ ఎలక్షన్ టైంలో రిలీజ్ చేస్తారు. బట్ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. బట్ ఒక 1-2 వీక్స్ ముందు రిలీజ్ చేస్తుంటే కనుక వెబ్ సిరీస్ బాగా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఆ మూవ్మెంట్ అంతా అయిపోయింది. సో రిజల్ట్స్ కోసం అయితే వెయిటింగ్. బట్ ఎలక్షన్స్ కొంచెం ఒక 2 to 3 వీక్స్ ముందు రిలీజ్ చేస్తే కనుక కరెక్ట్గా యాప్ట్ అవుతుండే అనమాట. సో ఎనీవే బట్ ఆ ఈవెంట్స్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొకటి క్యారెక్టర్ డిజైన్ బాగుంది. కిషోర్ క్యారెక్టర్ కానీ అండ్ రమ్య నమీసన్ క్యారెక్టర్ కానీ అండ్ భరత్ క్యారెక్టర్ కానీ అండ్ స్పెషల్గా శ్రేయారెడ్డి క్యారెక్టర్ ఉంది కదా. సో అన్ని చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ లెంత్ విషయానికి వస్తే టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 30 to 40 minutes ఉంటుంది. బట్ కొంచెం ఒక లెంత్ వెబ్ సిరీసే. బట్ మనకి ఎక్కడ ఈ వెబ్ సిరీస్ అయితే బోర్ కొట్టదు అనమాట. బికాస్ ఆఫ్ ది ఈవెంట్స్ అనమాట. ఆ పొలిటికల్ ఈవెంట్స్ కానీ అండ్ నక్సలైట్ స్టోరీ కానీ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద వెబ్ సిరీస్ మనకైతే బోర్ అయితే కొట్టదనమాట. మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక వెబ్ సిరీస్ స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ ఉంటుంది కదా, అవన్నీ కొంచెం బాగానే ఉంటాయి. బట్ మనకు ఒక మైండ్లో ఒక ఐడియా వచ్చేసింది అనమాట, ఈ వెబ్ సిరీస్ని ఇలా ఎండ్ చేస్తారు అని చెప్పి. సో దాని తగ్గట్టు అలానే ఎండ్ చేస్తారనమాట. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి, వెబ్ సిరీస్ అయితే డీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అనేది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నా సజెషన్ అయితే అవుతుంది. ఇలా కొంచెం వైలెంట్ సీన్స్ అయితే ఉంటాయి. బట్ మిగతా వెబ్ సిరీస్ మొత్తం కొంచెం 18+ అనమాట. బట్ అడల్ట్ సీన్స్ అంటే ఏమి ఉండవు. బట్ కొన్ని వైలెంట్ సీన్స్ అయితే ఉంటాయి. అది కొంచెం ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడతాయి తప్ప. బట్ మిగతా వెబ్ సిరీస్ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అని ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5 అని. అండ్ ఈ వెబ్ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే జీ5 యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.